జీని యూజ్ చేసినాక మన హెల్త్కి బీపీ షుగర్ కంట్రోల్కి వస్తుంది. సో జీని గురించి అందరికీ గుడ్ ఒపీనియన్ వస్తూ ఉంది. మేము అందుకే జీని ఉపయోగిస్తూ ఉన్నాము. డైలీ జీని మేము గంజి చేసి తాగుతూ ఉన్నాము. జీని నంబర్ 1 అని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇట్స్ అ మ్యాజికల్ హెల్త్ డ్రింక్. సో జీని యూజర్స్ చాలామంది పెరిగిపోయారు. సో మనతో పాటు జీని యూజర్ ఉన్నారు. ఆయన అడిగి అసలు జీని యూజ్ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ తన లైఫ్లో కానీ తన హెల్త్లో కానీ చూసారో అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్కారం. మీ పేరు? అశోక్ రెడ్డి. సో చెప్పండి, జీని యూజ్ చేసిన తర్వాత ఎటువంటి చేంజెస్ మీరు చూసారు? జీని యూజ్ చేసినాక మన హెల్త్కి బీపీ షుగర్ అంతా కంట్రోల్కి వస్తుంది. నేను 6 months ఇంకా యూజ్ చేస్తూ ఉన్నాను. నేను మా ఫ్రెండ్స్కి అంతా ఇంట్రడ్యూస్ చేసి మా డిస్ట్రిబ్యూటర్ రమేష్ బాబుతో ఇంకా అంతా అందరికీ ఇప్పించినాను, మా రిలేషన్స్కి ఇప్పించినాను. అంతా బాగా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. పర్వాలేదు, బాగుంది అని చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు ఓల్డ్ పాతకాలం ఇంకా ఒక 50 years బ్యాక్ తీసుకుంటే ఆ కాలంలో మేమంతా ఊళ్ళో ఉండింది, సిటీలో ఉండలే. అప్పుడు మనము అన్నము రైస్ తినాల్సి ఉంటే రైస్ అందరి ఇంట్లో దొరుకుతూ ఉండలే. అప్పుడు ఎవరో ఒక ఊరికి మంచి సావుకారులు బాగా ఫైనాన్షియలీ బాగుండేవాళ్ళు ఒక 5 మంది 10 మంది చెప్తా ఉంటారు. అంతే మిగిలిన వాళ్ళంతాను రాగి సంగటి వేరే ఉపయోగిస్తారు, మిలెట్స్ ఉపయోగిస్తారు. అప్పుడు మిలెట్స్ అంతా మేమంతా మిలెట్స్ అన్నం తినినాము. రైస్ ధాన్యాలు అంతా రైస్ అప్పుడు దొరకదు. అది రిచ్ ఫ్యామిలీస్లో మాత్రం రైస్ ఉండదు. అట్లా కావాలంటే వీక్లీ వన్స్ రైస్ మాకు దొరుకుతూ ఉండే. అంతే ఇప్పుడు 50 years ఇంకా కొంచెం కాలం మారింది. ఇప్పుడు అందరూ రైస్ తినేకి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు రైస్లో ఏమింది అంతా నన్ను పాలిష్ చేసింటారు. చూసేకి వైట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది. సో దాంట్లో బెనిఫిట్స్ ఏమీ ఉండదు, విటమిన్స్ న్యూట్రిషన్స్ ఏమి ఉండదు. అది జనాలకి ఇప్పుడు తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. తెలుసుకొని ఇప్పుడు జీని ఉపయోగించేందుకు అందరూ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో జీని గురించి అందరికీ గుడ్ ఒపీనియన్ వస్తూ ఉంది. మేము అందుకే జీని ఉపయోగిస్తూ ఉన్నాము. డైలీ జీని మేము గంజి చేసి తాగుతూ ఉన్నాము. మాకు బెనిఫిట్స్ చెప్తా ఉంది. జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్ అంతా కమ్మి అవుతా ఉంది. మీకు షుగర్ బీపీ అలా ఉండిందా ముందు? ఉంది అమ్మా. ఓకే. సో జీని తాగిన తర్వాత అవి ఎలా అంటే నార్మల్గా వస్తూ ఉంది. నార్మల్గా వస్తూ ఉంది. ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ಯಾವ ట్యాబ్లెట్ ఏమి యూజ్ చేస్తా లేదు. నేను జీని తాగుతాను, ప్లస్ ఫుడ్ కంట్రోల్లోనే. నేను అన్నం కూడా నేను మిలెట్స్ రైసే తింటా ఉన్నాను. జీని గంజిని తాగుతా ఉన్నాను. ఆమెగా మిలెట్స్ రైస్ తింటా ఉన్నాను. నేను వైట్ రైస్ నిండా కమ్మి రేర్. సో వైట్ రైస్ అనేది మానేశారన్న? వైట్ రైస్ కమ్మీ చేసేసిన. ఓకే. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వీళ్ళందరూ వాడుతున్నారా? ఫ్రెండ్స్ వాడుతుంటారు. మా ఫ్రెండ్స్ అంతా వాడుతున్నారు. మా రిలేషన్స్ కంతా ఒక 5-6 ఫ్యామిలీస్కి నేను తీసుకుపోయి ఇచ్చినాను. వాళ్ళు కంటిన్యూస్గా గంజి చేసి తాగుతూ ఉన్నారు పొద్దున్న. వాళ్ళకంతా ప్రోగ్రెస్ బాగుంది అని చెప్పినారు. కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో చక్కగా నీరసంగా ఉన్నప్పుడు సత్తు రావడము, ఎనర్జెటిక్ గా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అవునవును, చాలా చేంజెస్ మీరు గమనించారు. అవును, రైస్ మనము ఉపయోగించకూడదు. రైస్ బదులే మనము మిలెట్స్ ఉపయోగించాలా. ప్లస్ జీని మిలెట్ హెల్త్ మిక్స్ పౌడర్ పొద్దునే సాయంత్రం 2 టైం తీసుకుంటే బాగా హెల్తీగా ఉండొచ్చు. ఓకే. సో మీరైతే జీని వాడుతున్నారు కాబట్టి చాలా హెల్తీగా ఉన్నారు. హెల్తీగా ఉండడం అంటే హ్యాపీగా ఉండడమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి, జీని యూజర్ ఎంత హ్యాపీగా తన ఫీడ్బ్యాక్ చెప్పారో. సో అందరూ జీని వాడండి, ఆరోగ్యంగా ఉండండి.